హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అండి. మెథడాలజీలో మనకు ట్రై మెథడ్స్లో భాగంగా సైన్స్, మ్యాథ్స్, సోషల్ మెథడాలజీలో బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఓకే, ఈ టాపిక్స్ పైన డెఫినెట్గా ప్రతి సెషన్లో 1 లేదా 2 మార్కులు అయితే తప్పకుండా వస్తాయండి. ఇది చాలా పెద్ద టాపిక్. సో నేను బిట్స్ రూపంలో ఫ్రేమ్ చేశాను, అక్కడే కాన్సెప్ట్ మొత్తం చెప్పేస్తాను. సో ప్రతి ఒక్కరూ రీకాల్ చేసుకోండి సబ్జెక్ట్ని. అండ్ నేను రీసెంట్గా నా ఛానల్లో సిసిఈ పైన కూడా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి పెట్టాను. సో కంపల్సరీ ఆ వీడియో చూడండి, తప్పకుండా దాంట్లో నుంచి 1 లేదా 2 మార్కులు అయితే ప్రతి సెషన్లో పడతాయి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. ఓకే, ఇందులో ఫస్ట్ బిట్ చూడండి. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ బిట్, విద్యా వ్యవస్థలో చేరుకోవలసిన అంతిమ స్థానం లేదా చిట్ట చివరి స్థానాన్ని ఏమని పిలుస్తారు? గమ్యం, లక్ష్యం, ఉద్దేశం, స్పష్టీకరణ. చెప్పండి. చూడండి, విద్యా వ్యవస్థలో చేరుకోవలసిన అంతిమ స్థానం లేదా చిట్ట చివరి స్థానాన్నే గమ్యం అని పిలుస్తారండి. ఓకే, సో ఈ గమ్యం అనేది చాలా సుదీర్ఘమైనదండి. ఓకే, ఎవ్వరు కూడా ఈ గమ్యాన్ని సామాన్యంగా చేరుకోలేరు. అత్యంత చేరుకోలేనిది ఏది అంటే గమ్యం అని చెప్పొచ్చు. ఓకే, అత్యంత సుదీర్ఘమైనది ఏది అన్నా గమ్యం అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి ఏమేం కనబడతాయండి? గమ్యము, నెక్స్ట్ ఉద్దేశ్యం కనిపిస్తుంది, దీన్నే ఆశయం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ లక్ష్యాలు కనిపిస్తాయి, నెక్స్ట్ స్పష్టీకరణలు కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ గమ్యాన్ని చూస్తే గమ్యం అనేది చాలా సుదీర్ఘమైనది. దీన్ని ఏకకాలంలో చేరుకోలేమండి. అసలు చేరుకోలేని అంతిమ స్థానం ఏది అంటే గమ్యం అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ ఉద్దేశాన్ని సాధించుకుంటూ పోతే మనం గమ్యాన్ని చేరవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఉద్దేశాన్ని సాధించుకుంటూ పోతేనే కదా గమ్యాన్ని చేరుతున్నాం. కాబట్టి ఈ గమ్యం యొక్క విపులీకరణలు ఏవి అంటే ఉద్దేశాలు అని చెప్పొచ్చు. అంటే గమ్యాన్ని సాధించడానికి సోపానాలుగా ఉద్దేశాలు ఉపయోగపడ్డాయి కదండి. అందుకే ఈ గమ్యం యొక్క విపులీకరణలు ఏవి అంటే ఉద్దేశాలు అని చెప్పాలి. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. గమ్యం, నెక్స్ట్ ఉద్దేశాలు, నెక్స్ట్ లక్ష్యాలు, నెక్స్ట్ స్పష్టీకరణలు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఉద్దేశాన్ని సాధించాలి అంటే లక్ష్యాలు కావాలండి. ఈ లక్ష్యాలను సాధించుకుంటూ పోతేనే మనం ఉద్దేశాన్ని సాధించగలుగుతాం. ఓకే, అంటే ఇప్పుడు ఉద్దేశాన్ని సాధించడానికి సోపానాలుగా ఉపయోగపడ్డ ఏంటి? లక్ష్యాలు, అవునా? అందుకే ఉద్దేశాల యొక్క విపులీకరణలు ఏవి అంటే లక్ష్యాలు అని చెప్పొచ్చు. అంతే కదండి, ఉద్దేశాలను సాధించడానికి సోపానాలుగా ఉపయోగపడ్డాయి లక్ష్యాలే కదా. అందుకే ఉద్దేశాల యొక్క విపులీకరణలే లక్ష్యాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, స్పష్టీకరణలను సాధించుకుంటూ పోతే మనం లక్ష్యాన్ని అనేది చేరుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పొచ్చు? లక్ష్యాల యొక్క విపులీకరణలే స్పష్టీకరణలు అని చెప్పొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, గమ్యాల యొక్క విపులీకరణలు ఏవి లేదంటే గమ్యాలను సాధించడానికి ఉపయోగపడేవి ఏవి అంటే ఉద్దేశాలు, ఉద్దేశాలను సాధించడానికి ఉపయోగపడేవి ఏవి అంటే లక్ష్యాలు, ఈ లక్ష్యాల యొక్క విపులీకరణలు ఏవి అంటే స్పష్టీకరణలు అని చెప్పాలి. ఓకే, చూడండి, విద్యా వ్యవస్థలో చేరుకోవాల్సిన అంతిమ స్థానం ఏది అంటే గమ్యం. అంటే ఇందులో భాగంగా మనం విద్యా ప్రణాళికను తీసుకోవచ్చండి. ఓకే, విద్యా ప్రణాళికను పూర్తిగా సాధించగలుగుతామా అండి? సాధించలేం కదా, అంటే సుదీర్ఘమైనది కదా. సో ఈ విద్యా ప్రణాళిక అనే వర్డ్ మీకు క్వశ్చన్లో కనిపించింది అంటే గమ్యం పెట్టేయండి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఉద్దేశంకి శాస్త్ర బోధన అనేది వస్తుందండి. ఓకే, ఈ శాస్త్ర బోధన ద్వారా సాధించబడేవి ఉద్దేశాలండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే విజ్ఞాన శాస్త్రం క్వశ్చన్ వినండి. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరులను పెంపొందింపజేయడం అనేది దేని కిందికి వస్తుంది అని క్వశ్చన్ వచ్చాడు. సో ఇక్కడ ఏమడిగాడు? విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా. సో శాస్త్ర బోధన ద్వారా సాధించబడేది ఉద్దేశం అండి. ఓకే, ఇలా విజ్ఞాన శాస్త్ర బోధన, సాంఘిక శాస్త్ర బోధన అని కనిపిస్తే అక్కడ మీరు ఉద్దేశం అనేది ఆన్సర్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లక్ష్యాలు ఉంది కదా, లక్ష్యాలకు ఏం కనబడుతుంది అంటే పాఠ్యాంశ బోధన అనేది కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే చతురస్రం అనే పాఠ్యాంశ బోధన ద్వారా ఇలా ఇస్తాడు క్వశ్చన్. చతురస్రం అనే పాఠ్యాంశ బోధన ద్వారా
విద్యార్థికి చతురస్రం గురించి నేర్పించాడు అని చెప్పేసి ఇస్తాడు. సో ఇది దేన్ని తెలుపుతుంది అని అంటే లక్ష్యాన్ని తెలుపుతుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. విద్యా ప్రణాళిక అని కనిపిస్తే గమ్యం పెట్టండి. విజ్ఞాన శాస్త్ర బోధన, ఏ శాస్త్రమైనా సరే శాస్త్ర బోధన ద్వారా అని కనిపిస్తే ఉద్దేశం పెట్టండి. పాఠ్యాంశ బోధన ద్వారా అని కనిపిస్తే లక్ష్యం పెట్టండి. ఓకే, స్పష్టీకరణలు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పాఠ్యాంశ బోధన ద్వారా సాధించేటివి లక్ష్యాలు, ఈ పాఠం బోధించిన తరువాత కనబడేవి స్పష్టీకరణలు అండి. ఓకే, ఇలాగే ఇస్తాడు క్వశ్చను. ఎగ్జాంపుల్గా మానవ అస్థిపంజరం అనే పాఠం బోధించిన తరువాత, ఓకే, బోధించిన తరువాత విద్యార్థికి మానవ శరీరంలో ఎముకల గురించి అవగాహన కలిగింది, ఇది ఒక అని అడుగుతాడు. సో ఇప్పుడు పాఠం బోధించిన తరువాత అని క్వశ్చన్లో కనిపించింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణలు అని పెట్టాలండి. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ప్రతి ఒక్క దాని గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఇట్లా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. గమ్యం వస్తుంది, నెక్స్ట్ ఉద్దేశం, నెక్స్ట్ లక్ష్యం, నెక్స్ట్ స్పష్టీకరణలు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ నుండి బిట్, నిర్ణీత పాఠ్యాంశ బోధన ద్వారా సాధించబడబోయేవి ఏంటి చెప్పండి. ఒక పాఠ్యాంశ బోధన ద్వారా సాధించబడేవి ఏమని చెప్పాను? గమ్యం అని చెప్పానా? గమ్యం అయితే ఏంటి? విద్యా ప్రణాళిక అని వస్తే గమ్యం పెట్టాలని చెప్పాను. ఓకే, ఉద్దేశం అయితే ఏమని చెప్పాను? శాస్త్ర బోధన అనేది మనకి క్వశ్చన్లో కనిపిస్తే పెట్టాలి. ఓకే, స్పష్టీకరణలు ఏంటి? బోధన అనంతరం. ఓకే, ఒక పాఠం బోధన అనంతరం అని కనిపిస్తే మనం పెట్టాల్సింది స్పష్టీకరణలు. అదే పాఠ్యాంశ బోధన అని కనిపిస్తే పెట్టాల్సింది లక్ష్యం అని చెప్పాను, గుర్తుందిగా. పాఠ్యాంశ బోధన ద్వారా సాధించబడేవి లక్ష్యాలు, శాస్త్ర బోధన ద్వారా సాధించబడేవి ఉద్దేశాలు, బోధన అనంతరం సాధించబడేవి స్పష్టీకరణలు. క్లియర్? నెక్స్ట్ బిట్. ఈ బిట్ చూడండి, ఇందాక క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, గమ్యం, ఉద్దేశం, లక్ష్యం గురించి వచ్చింది. ఇందాకే చెప్పా మీకు, గమ్యం, ఉద్దేశం, లక్ష్యం, స్పష్టీకరణలు. ఓకే, గమ్యం యొక్క విపులీకరణలే లక్ష్యాలు అంట. చెప్పండి, చూడండి ఇక్కడ గమ్యం యొక్క విపులీకరణలు ఏమవుతాయండి? ఉద్దేశాలు అవుతాయి, లక్ష్యాలు కాదు కదా, తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, గమ్యం యొక్క విపులీకరణలే ఉద్దేశాలు, కరెక్టే కదా. గమ్యం యొక్క విపులీకరణలు ఉద్దేశాలే కదా. ఎస్, ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఉద్దేశం యొక్క విపులీకరణలే లక్ష్యాలు. చూడండి, ఉద్దేశం యొక్క విపులీకరణలే లక్ష్యాలు, కరెక్టే కదండి. లక్ష్యాన్ని సాధించుకుంటూ పోతేనే కదా ఉద్దేశం నెరవేరుతుంది. సో ఉద్దేశం యొక్క విపులీకరణలే లక్ష్యాలు కదా. ఎస్, ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, లక్ష్యాల విపులీకరణలే గమ్యాలంట. చూడండి, లక్ష్యాల విపులీకరణలు స్పష్టీకరణలు అవుతాయి కానీ గమ్యాలు కాదు కదండి. సో తీసేయచ్చు. సో మనకు ఆన్సర్ వచ్చేసి బీసీ అనేది ఆన్సర్. ఓకే, ఈ ఒక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఏ బిట్లు వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, క్లారిటీ కోసం ఇంకో బిట్టు. నిర్ణీత పాఠ్యాంశ బోధన అనంతరం, ఓకే, విద్యార్థుల్లో వచ్చినటువంటి ప్రవర్తన పరివర్తనలనే ఏమని పిలుస్తారు చెప్పండి. నిర్ణీత పాఠ్యాంశ బోధన అనంతరం, బోధన అనంతరం వచ్చేదేంటి? స్పష్టీకరణ, అంతే కదా. గమ్యం కాదు. లక్ష్యం ఏంటండి? పాఠ్యాంశ బోధన ద్వారా కదా, తీసేయచ్చు. ఉద్దేశం ఏంటి? శాస్త్ర బోధన ద్వారా. క్లియర్? ఇలాగే పడతాయి బిట్స్, చూసుకోండి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో లక్ష్యాల యొక్క లక్షణం కానిది ఏది? ఓకే, మనకు లక్ష్యాల యొక్క లక్షణాలు ఇస్తారండి. సో అందులో నుంచి పడింది బిట్టు. చూడండి, విద్యార్థుల ప్రవర్తనలో కలిగిన మార్పులను సూచించాలి. ఎస్, కరెక్టేనండి. లక్ష్యం యొక్క లక్షణం ఇది. విద్యార్థుల ప్రవర్తనలో కలిగిన మార్పులను సూచించేదిగా ఉండాలి లక్ష్యం అనేది. అసంపూర్ణ వాక్యాలుగా రాసుకోవచ్చు, కరెక్టా అండి? కాదండి, లక్ష్యం అనేది సంపూర్ణ వాక్యాలుగా రాయాలండి కంపల్సరీగా లక్ష్యంలో. ఓకే, సంపూర్ణ వాక్యాలుగా రాసుకోవాలి. పరిశీలింపదగినదై ఉండాలి. ఎస్, పరిశీలింపదగినదై ఉండాలి. మార్పుకు అనుకూలంగా ఉండాలి. ఓకే, అంతేకాకుండా ఇంకా చాలా ఉంటాయి. కొలవదగినదై ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, అండ్ ఒక భావనను మాత్రమే వ్రాయబడాలి, అండ్ కేవలం సరళ వాక్యాల్లో మాత్రమే రాయాలి, సందిగ్ధంగా ఉండకూడదు, అంటే కన్ఫ్యూజన్ చేసేటట్టుగా ఉండకూడదు, భిన్న అర్థాలు ఇచ్చే పదాలను వాడకూడదు, అండ్ మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉండాలి. ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఈ లక్ష్యాలపైన బిట్టు పడితే
ఇలా స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేస్తే మాత్రం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అసంపూర్ణ వాక్యాలుగా రాసుకోవచ్చు అని అన్నారు కదా. సో రాసుకోకూడదు, సంపూర్ణ వాక్యాలుగా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్. ఆశయం అనేది, ఆశయం అంటే ఏంటండి? ఉద్దేశం కదా. సో ఈ ఉద్దేశం అనేది బోధించే విషయాన్ని బట్టి మారుతుందంట. కరెక్టా అండి? కాదు కదండి. ఈ ఆశయం అనేది సార్వత్రికాలండి. సార్వత్రికాలు అంటే బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉంటాయి. ఓకే, బోధించే విషయాన్ని బట్టి మారవివి, స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి. లక్ష్యం అనేది బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉంటుంది. కాదండి, లక్ష్యం అనేది బోధించే విషయాన్ని బట్టి మారుతుంది. ఓకే, స్థిరంగా ఉండదు, ఇది బోధించే విషయాన్ని బట్టి మారుతుంది. ఆశయం అనేది బోధించే విషయాన్ని బట్టి మారదు, లక్ష్యం అనేది బోధించే విషయాన్ని బట్టి మారుతుంది. ఓకే, సరైన స్టేట్మెంట్ కాబట్టి మనకి రెండు రాంగే ఇక్కడ. సో నన్ను అనేది మనకి ఇక్కడ కరెక్ట్. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం వహించేవి ఏంటి? చెప్పండి. గమ్యం, లక్ష్యం, ఉద్దేశం, స్పష్టీకరణలు. ఓకే, ఇక్కడ తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం వహించేవి లక్ష్యం అండి. ఓకే, అసలు లక్ష్యం అంటే ఏంటి? ఇప్పటివరకు మాట్లాడుతున్నాం కదా. మరి లక్ష్యం అంటే ఏంటి? ఏమని చెప్పా? లక్ష్యం కనిపించింది అంటే పాఠ్యాంశ బోధన అనేది మనకి కనిపిస్తే లక్ష్యం అని పెట్టండి అని చెప్పా. అవునా? అంటే పాఠ్యాంశ బోధన ద్వారా సాధించబడేవి లక్ష్యాలు. సో లక్ష్యం అంటే ఏంటి? ఒక ఉపాధ్యాయుడు తరగతి గది బోధన ప్రారంభం కంటే ముందే, అంటే బోధించడం ప్రారంభించే కంటే ముందే విద్యార్థులకు ఏదో ఒకటి నేర్పించాలనుకుంటాడు. అవునా? ఆ ఏదో ఒకటి నేర్పించాలనుకుంటాడు చూడు, అదే లక్ష్యం అండి. ఓకే, అంటే ఉపాధ్యాయుడు తరగతి గది బోధన ప్రారంభించే కంటే ముందే విద్యార్థులకు అతను ఏదైతే నేర్పించాలని అనుకుంటున్నాడో అదే లక్ష్యం అవుతుంది. ఓకే, అది ఏ విధంగా చెప్తాడు? ఒక పాఠ్యాంశ బోధన ద్వారానే కదండి చెప్పేది అది. సో ఈ పాఠ్యాంశ బోధన ద్వారా సాధించబడేది ఏంటి? లక్ష్యం. ఓకే, అంటే ఇది పాఠ్యాంశ బోధన ద్వారా లక్ష్యం సాధించబడుతుంది అంటే ఇది తరగతి గది బోధనకే కదా మార్గదర్శకత్వం వహిస్తుంది. ఎస్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకొని ఉపాధ్యాయుడు క్లాస్కి వచ్చిండు, ఒక లెసన్ చెప్పిండు, పిల్లలందరూ ఆ లెసన్ విన్నారు. ఆ లెసన్ విన్న తర్వాత పిల్లల్లో ఎంతో కొంత వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది కదండి. ఇలా ఉపాధ్యాయుడు చెప్పిన పాఠ్యాంశం బోధన అయిపోయిన తర్వాత విద్యార్థి ప్రవర్తనలో ఎంతో కొంత మార్పు వచ్చింది కదా. ఈ ప్రవర్తనలో వచ్చిన పరివర్తనలనే స్పష్టీకరణలు అంటారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఉపాధ్యాయుడు వచ్చి ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చి పిల్లలకి క్లాస్ చెప్పిండు, ఆ క్లాసు పిల్లలు విన్నరు. సో ఆ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత విద్యార్థి ప్రవర్తనలో ఎంతో కొంత మార్పు వస్తుంది. సో ఇక్కడ విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన పరివర్తనలనే స్పష్టీకరణలు అంటారు. అందుకే నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్లో చూడండి, పాఠ్యాంశ బోధన అని కనబడితే లక్ష్యం పెట్టండి అని చెప్పాను. పాఠం అనంతరం అని కనబడితే స్పష్టీకరణలు పెట్టండి అని చెప్పాను. ఎందుకు అంటే ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఈ స్పష్టీకరణలు ఏం తెలుపుతాయండి? బోధన జరిగిందా లేదా అనేది మనకు క్లారిటీ ఇస్తాయి కదండి స్పష్టీకరణలు. అంటే బోధన జరిగింది అనడానికి సాక్ష్యాలుగా మనకి స్పష్టీకరణలు అనేవి ఉపయోగపడతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ లక్ష్యాన్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఉపాధ్యాయునికి సంబంధించింది లక్ష్యం అయితే విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులని స్పష్టీకరణలు అన్నాం కదా. సో స్పష్టీకరణలు ఇప్పుడు ఎవరికి సంబంధించినవి అని చెప్పొచ్చు? విద్యార్థికి సంబంధించినవి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అందరికీ. ఈ స్పష్టీకరణల పైన చాలాసార్లు బిట్టుబడిందండి. పాఠ్యాంశ బోధన అనంతరం విద్యార్థి ప్రవర్తనలో వచ్చే పరివర్తనలనే స్పష్టీకరణలు అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి? తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం వహించేవి లక్ష్యాలు. మరి స్పష్టీకరణలు ఏంటి? దేనికి సాక్ష్యాధారాలుగా ఉంటాయండి? విద్యాభ్యాసం జరిగిందా లేదా అని తెలుపుతాయి కదా. సో విద్యాభ్యాసనానికి సాక్ష్యాధారాలుగా ఉండేటివి ఏంటి అంటే స్పష్టీకరణలు. ఓకే, గుర్తుపెట్టుకోండి, విద్యా అభ్యసనానికి సాక్ష్యాధారాలుగా ఉండేవి ఏంటి అంటే స్పష్టీకరణలు. క్లియర్? ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ టచ్ చేసి ఉంటే ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది అంతే. నెక్స్ట్ బిట్ చూడండి. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను వీటి ఆధారంగా చేసుకొని వర్గీకరించాడు. చెప్పండి. విద్యార్థి సామర్థ్యాలు, విద్యార్థి ప్రవర్తనలు, విద్యార్థి ఆలోచనలు, విద్యార్థి చర్యలు. చెప్పండి. బ్లూమ్స్ వర్గీకరణ చదివారు కదా. బ్లూమ్స్ వేటిని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేశాడండి?
విద్యార్థి యొక్క ప్రవర్తనలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేస్తాడు. ఓకే, ఇక్కడ విద్యార్థి ప్రవర్తనని మూడు భాగాలుగా విభజిస్తాడండి. ఆ 3 భాగాలపైనే మనకి కాన్సెప్ట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ భాగాలు ఏంటి? ఒకటి ఆలోచనలు, నెక్స్ట్ అనుభూతులు, నెక్స్ట్ చర్యలు. ఓకే, ఈ 3 కూడా వ్యక్తి ప్రవర్తనలో ఇమిడి ఉంటాయి అని చెప్తాడు. ఏంటంటే ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. ఓకే, వీటిని ఒక వెన్ డయాగ్రామ్లో చూపిస్తారండి. సో ఇలా ఒక వెన్ డయాగ్రామ్లో చూపిస్తాడు. సో ఇది ఆలోచనలు, నెక్స్ట్ ఇది అనుభూతులు, నెక్స్ట్ ఇది చర్యలు. ఓకే, ఆలోచనలు అంటే థాట్స్, అనుభూతులు ఫీలింగ్స్, చర్యలు యాక్షన్స్. ఓకే, సో ఇక్కడ ఇలా విడగొట్టిన తర్వాత మనకి ఇక్కడ కలిసింది కదండి ఇక్కడ ఒక భాగం. సో ఈ భాగాన్నే ప్రవర్తన అని పిలిచాడండి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. ఓకే, ఈ 3 యొక్క సమ్మేళన భాగం ఉంది కదా, ఈ సమ్మేళన భాగాన్నే ప్రవర్తన అని పిలుస్తారు. ఓకే, ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ అండి, 2017లో అడిగాడు. ఓకే, ఇదే విధంగా ఫ్రేమ్ అయింది. ఆలోచన, అనుభూతులు, చర్యలు ఈ 3 సమ్మేళన భాగమే ఏంటి అని అడిగాడు. సో ప్రవర్తన అనేది ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాలు వేటి ఆధారంగా వర్గీకరించారండి? ప్రవర్తన ఆధారంగా వర్గీకరించారు. ఏమేమిటి? ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. ఓకే, వీటి నేమ్స్ ఏముంటాయండి? ఆలోచనలు అన్నీ కూడా మనకు దేంట్లోకి వస్తాయండి? జ్ఞానాత్మక రంగంలోకి వస్తాయి. ఓకే, దీని పేరే జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ అనుభూతులన్నీ దేంట్లోకి వస్తాయండి? భావావేశ రంగంలోకి వస్తాయి. ఇది భావావేశ రంగం. చర్యలన్నీ దేని కిందికి వస్తాయి? మానసిక చలనాత్మక రంగం కిందికి వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి మనకు బయటకు వచ్చినాయే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఓకే, ఆల్మోస్ట్ బిట్స్ అన్నీ కూడా ఈ రంగాల నుంచే ఫ్రేమ్ అవుతాయి. సో ఒక్కొక్క బిట్ చూసుకుంటూ వెళ్దాం. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఆలోచనలు, అనుభూతులు, చర్యలు ఈ 3 సమ్మేళన భాగమే. చెప్పండి ఏంటి? ఇందాకే చెప్పాను కదా వెన్ డయాగ్రామ్లో ఆలోచనలు, అనుభూతులు, చర్యలు ఈ 3 సమ్మేళన భాగమే ఏంటి? ప్రవర్తనలు. సో ఆన్సర్ వచ్చేసి ప్రవర్తనలు. ఓకే, నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలోని విద్యా లక్ష్యాల సంఖ్య చెప్పండి. 3, 6, 5, 8. జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాల సంఖ్య ఎంతండి? 6 అనేది ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి జ్ఞానాత్మక రంగంలో ఏమేం కనపడతాయి మనకి? జ్ఞానం, అవగాహన, ఆర్డర్ కూడా ఇంపార్టెంటే, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి కనబడతాయి. సో ఇక్కడ జ్ఞానం, అవగాహన, వినియోగం ఈ 3 మనకి ఏమవుతాయి అంటే బోధనా లక్ష్యాలు అవుతాయండి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. బోధనా లక్ష్యాలు ఏమేమిటివి? జ్ఞానం, అవగాహన, వినియోగం అనేవి బోధనా లక్ష్యాలు. మరి విద్యా లక్ష్యాలు ఏవి అంటే ఇవన్నీ వస్తాయి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఓకే, ఈ 6 కూడా మనకు విద్యా లక్ష్యాలు. బోధనా లక్ష్యాలు అడిగితే ఈ 3 పెట్టాలి, విద్యా లక్ష్యాలు అడిగితే ఈ 6 పెట్టాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెట్టాం. సరాసరి సూత్రం అనే పూరణ ప్రశ్న ద్వారా ఏ లక్ష్యాన్ని పరీక్షించవచ్చు? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. చెప్పండి ఆన్సర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి జ్ఞానం అండి. ఎందుకు జ్ఞానం అవుతుంది అంటే అసలు జ్ఞానం అంటే ఏంటండి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అండి. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంతే. దీనికి బోధన అనేది అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఏ విషయాన్ని అయితే నేర్చుకున్నామో ఆ విషయాన్ని నేర్చుకున్నట్టుగా చెప్తాం అంతే. దీనికి ఇంకా అడిషనల్ పాయింట్స్ యాడ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే జ్ఞానం. ఓకే, సో దీంట్లో మనకు ఇంకా 2 స్పష్టీకరణలు ఉంటాయండి. ఓకే, ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా పునఃస్మరణ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే గుర్తించటం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చూడండి. సరాసరి సూత్రం డాష్ అని అంటున్నాడు. సో ఇప్పుడు సరాసరి సూత్రం అంటే ఏంటి? మనం డైరెక్ట్ చెప్పేస్తాం, అవునా? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అని చెప్పేస్తాం. సో అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పావు, కానీ ఏమైనా అడిషనల్ పాయింట్స్ యాడ్ చేసి చెప్పావా? లేదు కదా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పావు. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసావు. సో అలా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం కాబట్టి ఇది జ్ఞానం అవుతుంది. ఓకే, ఇదే క్వశ్చన్ ఇచ్చేసి ఇది జ్ఞానం యొక్క ఏ స్పష్టీకరణలోనికి వస్తుంది అని అడుగుతాడు.
ఓకే, చెప్పండి ఏ స్పష్టీకరణలోనికి వస్తుందండి? జ్ఞప్తికి తెచ్చుకోవడం పునఃస్మరణ కిందికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖాళీ రూపంలో ఇచ్చిండు, సో మనం దాన్ని డైరెక్ట్గా జ్ఞప్తికి తెచ్చుకొని రాసేస్తాం. గుర్తించడం అంటే ఇక్కడే క్వశ్చన్ ఉండాలి, ఇక్కడే మనకు ఆప్షన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం అందులో ఉన్న ఆప్షన్ని పిక్ చేసుకొని రాస్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అది గుర్తించడం కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సరాసరి సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇది జ్ఞానంలోని జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా పునఃస్మరణ అనే స్పష్టీకరణకు చెందుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థి 2x+5 యొక్క ఫలితం x = 5గా తెలిపిన అతనిలోని లక్ష్యం ఏంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. చెప్పండి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏం చేశాడు, 2x+5 యొక్క ఫలితాన్ని తెలిపేసిండు డైరెక్ట్గా. అంటే అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించి దాని యొక్క ఫలితాన్ని తెలపడం జరిగింది. ఓకే, ఇలా ఫలితాన్ని తెలిపితే అది వినియోగం అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఏమైనా చెప్తున్నాడా? లేదు కదా, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్తున్నాడు. సో జ్ఞానం అవ్వదు. ఓకే, అవగాహన కూడా అవ్వదండి. అవగాహన అంటే ఏంటంటే ఇక్కడ జ్ఞానంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం, ఇక్కడ అవగాహనలో స్వంత మాటలకి అవకాశం ఉంటుందండి. అంటే ఎంతో కొంత అడిషనల్గా యాడ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మన జ్ఞానంలో బోధన అవసరం ఉండదు, బట్ ఇందులో బోధన అనేది తప్పకుండా అవసరపడుతుంది. సో అవగాహన పర్పస్కి వచ్చేసరికి సరైన సూత్రాన్ని ఎన్నుకుంటాడండి. ఓకే, సూత్రాన్ని ఎన్నుకోవడం కావచ్చు, ఇక్కడ సహాయక సూత్రాలను రాయడం కావచ్చు, సూత్రంలో విలువని ప్రతిక్షేపించడం కావచ్చు, ఫలితం వచ్చింది కదా ఇప్పుడు, ఈ ఫలితాన్ని అంచనా వేయడం కావచ్చు, ఈ ఫలితాన్ని సరిచూడడం కావచ్చు. ఓకే, ఈ వర్డ్స్ ఏవి కనిపించినా మనం అవగాహన కింద పెట్టాలి. ఓకే, సో ఇక్కడ సూత్రాలని ఎన్నుకోవడం, సహాయక సూత్రాలను రాయడం, విలువల్ని ప్రతిక్షేపించడం, ఫలితాన్ని అంచనా వేయడం, ఫలితాన్ని సరిచూడడం. ఓకే, ఇవి వస్తే అవగాహన. బట్ ఇక్కడ ఏం చేశాడు, ఫలితాన్ని తెలిపేశాడు. సో ఇలా ఫలితాన్ని తెలిపితే అది వినియోగం అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్. నెక్స్ట్ బిట్. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగానికి అవసరమైన ప్రయోగ పరికరాలను, రసాయనాలను ఎన్నుకొనుట అనేది ఏమవుతుంది? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. చెప్పండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అవగాహన అండి. ఓకే, సో దీంట్లో ఏం లేదు, జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అవగాహనకి కొన్ని షార్ట్కట్ పాయింట్స్ ఉంటాయి, వినియోగాన్ని గుర్తించడానికి కొన్ని షార్ట్కట్ పాయింట్స్ ఉంటాయి. సో అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో అవగాహన అయితే నేను పెట్టుకున్న కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. V5SPABUP. ఓకే, V5SPABUP అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇందులో నుంచి ఏది కనిపించినా అది అవగాహన కింద పెట్టేసేయాలి. ఒకసారి చూడండి, నేను ఇక్కడ రాయడానికి ట్రై చేస్తాను. ఎంతైనా మనది మొబైల్ కాబట్టి అంత క్లారిటీగా కనిపించదు, అంత క్లారిటీగా సెట్ అవ్వదు. సో ఓరల్గా కూడా చెప్తుంటాను, సో చూసుకోండి. V5 కదండి, ఫస్ట్ V5కి ఏం రాసుకోవాలి అంటే వివరించటం లేదా వర్గీకరించటం. ఓకే, నెక్స్ట్ విచక్షణ చేయడం. ఓకే, నెక్స్ట్ వర్గీకరించడం, నెక్స్ట్ వ్యాఖ్యానించటం. ఓకే, నెక్స్ట్ వాక్యాలలోని దోషాలను గుర్తించడం. ఓకే, 5 వచ్చాయో చూడండి. వివరించటం లేదా వర్ణించటం అండి, ఇది వర్ణించడం, విచక్షణ చేయడం, వర్గీకరించటం, వ్యాఖ్యానించటం, వాక్యాలలోని దోషాలను గుర్తించడం. ఓకే, నెక్స్ట్ ఎస్ కదండి, ఎస్కి సంబంధాలను గుర్తించడం. ఓకే, సంబంధాలను గుర్తించడం. నెక్స్ట్ పీకి పోలికలు భేదాలు తెలుపటం. ఓకే, పోలికలు భేదాలు తెలుపటం. నెక్స్ట్ ఏకి అనువదించడం. ఓకే, గుర్తుపెట్టుకోండి, అనువదించడం. బికి భౌతిక రాశులకు ప్రమాణాలను తెలుపడం. ఓకే, భౌతిక రాశులకు ప్రమాణాలను తెలుపడం. యూకి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ పీకి ప్రయోగ పరికరాలను, రసాయనాలను ఎన్నుకొనటం. ఓకే, జస్ట్ ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే దీంట్లో నుంచి ఎలాంటి బిట్ వచ్చినా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఎస్ అంటే సంబంధాలను గుర్తించటం, పి అంటే పోలికలు భేదాలను తెలపటం, ఏ అంటే అనువదించడం, బి అంటే భౌతిక రాశులకు ప్రమాణాలను తెలపటం,
నెక్స్ట్ యు అంటే ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు తెలపడం, పి అంటే ప్రయోగ పరికరాలని ఎన్నుకొనటం. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చూడండి. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగానికి అవసరమైన ప్రయోగ పరికరాలను రసాయనాలను ఎన్నుకొనుట. చూడండి, ఎన్నుకొనుట అనేది ఎక్కడొచ్చింది మనకు? పి ప్రయోగ పరికరాలను రసాయనాలను ఎన్నుకొనుట. దేంట్లో ఎన్నుకున్నాడు? అవగాహన అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి జస్ట్ ఈ కీ పాయింట్స్ నుంచే మనం ప్రతి బిట్కి ఆన్సర్ చేయవచ్చు ఇందులో వచ్చే బిట్స్కి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. V5 SP AB UP అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, బిట్స్ చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది మీకు వెంటనే. ఆక్సిజన్ తయారీ అనంతరం ప్రయోగ పరికరాలను శుభ్రపరిచి భద్రపరచగలిగిన విద్యార్థుల్లో ఉండే నైపుణ్యం ఏంటి? చిత్రలేఖన నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, నివేదన నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం. ఇది దేని నుంచి పడిందండి? మానసిక చలనాత్మక రంగం నుంచి పడింది. ఓకే, మానసిక చలనాత్మక రంగంలో మనకు 5 రకాల విద్యా లక్ష్యాలు కనిపిస్తాయి కదండి. ఏమేం కనిపిస్తాయి? అనుకరణ, నెక్స్ట్ హస్తలాఘవం, నెక్స్ట్ సునిశ్చితత్వం, నెక్స్ట్ సమన్వయం, నెక్స్ట్ సహజీకరణ అని కనిపిస్తాయి కదా. ఇవి విద్యా లక్ష్యాలు. ఓకే, మరి బోధనా లక్ష్యం కూడా ఉంటుంది కదా. సో ఈ మానసిక చలనాత్మక రంగంలో బోధనా లక్ష్యం ఏది అంటే నైపుణ్యం అండి. ఓకే, సో ఈ నైపుణ్యం నుంచి పడిన బిట్టే ఇది. ఓకే, మానసిక చలనాత్మక రంగంలో బోధనా లక్ష్యం నైపుణ్యం, ఆ నైపుణ్యం నుంచి పడిన బిట్ ఇది. చూడండి, ఇప్పుడు నైపుణ్యాల గురించి కూడా కొంచెం చూసుకోవాలి. సో ఈ నైపుణ్యాల్లో రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ చిత్రలేఖన నైపుణ్యం అని ఉంటుంది. నెక్స్ట్ హస్తలాఘవ నైపుణ్యం అని ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రాయడంలో. నెక్స్ట్ పరిశీలన నైపుణ్యం ఉంటుంది. నెక్స్ట్ అభివ్యంజన నైపుణ్యం ఉంటుందండి. నెక్స్ట్ నివేదన నైపుణ్యం అనేది ఉంటుంది. ఓకే, ఇవి నైపుణ్యం యొక్క రకాలు. సో దీంట్లో చిత్రలేఖన నైపుణ్యం అంటే ఏదైనా ఒక పటాన్ని గీస్తే, ఓకే, మనకిచ్చిన క్వశ్చన్లో గీస్తే అని కనిపిస్తే అది చిత్రలేఖన నైపుణ్యం. ఓకే, హస్తలాఘవ నైపుణ్యం అంటే హస్తం అంటేనే అందులోనే ఏర్పడుతుంది కదా చేతులు. అంటే చేతులతో ఏదైనా పట్టుకొని చేస్తే, అలా పట్టుకొని చేసినట్లుగా అనిపిస్తే, పట్టుకున్నా లేదంటే ముట్టుకున్నా, ఆ పట్టుకొని ఏదైనా పని చేసినా అలాంటి వాటి వస్తే మనకి చేస్తే అనేది మనకు కనిపిస్తే హస్తలాఘవ నైపుణ్యం కిందకి తీసుకోవాలి. ఓకే, పరిశీలన నైపుణ్యం అంటే ఏదైనా ఒక ప్రయోగం ఉంది లేదంటే ఏదైనా కాన్సెప్ట్ ఉంది, దాన్ని చూస్తే పరిశీలన నైపుణ్యం. ఓకే, నెక్స్ట్ అభివ్యంజన నైపుణ్యం అంటే దేని గురించి అన్నా చెప్తే అది అభివ్యంజన నైపుణ్యం. సో ఇవన్నింటి గురించి రాస్తే అది నివేదన నైపుణ్యం అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ఆక్సిజన్ తయారీ అనంతరం ప్రయోగ పరికరాలను శుభ్రపరిచి భద్రపరిచాడు. అంటే ప్రయోగ పరికరాలని అతనే శుభ్రం చేసిండు అంటే అతను ముట్టుకొనేగా శుభ్రం చేస్తాడు. సో ఆ ముట్టుకొని శుభ్రం చేసి భద్రపరిచిండు. సో అలా చేయితో పట్టుకున్నాడు అంటే అది దేని కిందికి వస్తుందండి చెప్పండి? హస్తలాఘవ నైపుణ్యం కిందికి వస్తుంది. అవునా? సో ఆన్సర్ హస్తలాఘవ నైపుణ్యం. ఎందుకంటే పరికరాన్ని టచ్ చేసి చేశాడు అంటే అది హస్తలాఘవమే. ఇందాకే చెప్పాను కదా, హస్త అంటే ముట్టుకోవడం. సో ముట్టుకొని చేసిండు కాబట్టి హస్తలాఘవ నైపుణ్యం కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో చిత్రలేఖన కాదు. ఇప్పుడు ఆక్సిజన్ తయారీకి సంబంధించిన ప్రయోగాన్ని అతను ఒక చార్టుపై గీశాడు అని ఇస్తే అది చిత్రలేఖనం అవుతుంది. ఓకే, పరిశీలన అవ్వదు. పరిశీలన అంటే జస్ట్ ఆక్సిజన్ తయారీ ప్రయోగాన్ని అతను చూస్తూ పరిశీలిస్తున్నాడు అని అంటే చూస్తే అని వచ్చింది కదా. సో అలాంటి అప్పుడు పరిశీలన పెట్టాలి. నెక్స్ట్ నివేదన కాదు. ఇదే క్వశ్చన్ని ఆక్సిజన్ తయారీ అనంతరం అది ఎలా తయారయ్యిందో మొత్తం ఒక నివేదన రూపంలో రాస్తున్నాడు. సో రాస్తే అని వస్తే నివేదన నైపుణ్యం పెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేశాడు? ప్రయోగ పరికరాలను పట్టుకొని శుభ్రపరిచి భద్రపరిచాడు కాబట్టి హస్తలాఘవ నైపుణ్యం అనేది ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి, బిట్ ఫ్రేమ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, విద్యార్థి సమస్య సాధించేటప్పుడు అనవసరమైన సోపానాలను తొలగించేసి సమస్యను వేగంగాను ఖచ్చితంగాను సాధించగలిగిన ఇది విద్యార్థులను ఈ లక్ష్యాన్ని సూచిస్తుంది. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. చెప్పండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నైపుణ్యం అండి. ఎందుకు నైపుణ్యం అంటే అనవసరంగా ఉన్న సోపానాలను తొలగించేసిండు.
తొలగించేసి వేగంగా ఖచ్చితంగా చేశాడు. సో ఈ వేగం ఖచ్చితత్వం అనేది మనకు మానసిక చలనాత్మక రంగంలో కనిపిస్తాయండి. ఓకే, అది కూడా నైపుణ్యంలో మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇలాంటి వేగం ఖచ్చితత్వం అనే వర్డ్స్ కనిపిస్తే దానికి నైపుణ్యం పెట్టేసేయాలి. ఓకే, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అనే ప్రశ్న ద్వారా సాధించబడిన లక్ష్యం ఏంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. చెప్పండి. చూడండి, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అని అడగగానే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పేస్తారా? ఏమైనా థింక్ చేస్తారా? ఇంకా అడిషనల్గా ఏమైనా యాడ్ చేస్తారా? లేదు కదా. డైరెక్ట్గా త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అంటే 180 degrees అని చెప్పేస్తారు. సో అలా చెప్పేస్తే ఏంటది? జ్ఞానం. ఓకే, అడిషనల్గా యాడ్ చేస్తే అవగాహన. ఓకే, దానికి అడిషనల్గా యాడ్ చేయడమే కాకుండా సమస్య పరిష్కారం చేసి నీ అభిప్రాయాన్ని కూడా తెలిపితే వినియోగం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జ్ఞానం. ఈ జ్ఞానంలో కూడా ఏమవుతుందండి? జ్ఞప్తికి తెచ్చుకోవడం. చెప్పాను కదా, జ్ఞప్తికి తెచ్చుకోవడం, పునఃస్మరణ, గుర్తించడం అని. ఇది జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే స్పష్టీకరణ అవుతుంది. సమస్యను సాధించడానికి విద్యార్థి నూతన పద్ధతిని సూచించాడు. అతనిలో లక్ష్యం. చెప్పండి. ఇలా నూతన పద్ధతులను సూచించాడు కదా, ఇది ఇక్కడ కీ పాయింట్. నూతన పద్ధతిని సూచించడం అనేది కీ పాయింట్. ఓకే, ఈ కీ పాయింట్ అనేది మనకి ఎందులో జరుగుతుందండి? వినియోగంలో జరుగుతుంది. ఇందాక అవగాహనలో మనం ఏం చూసాం? V5, SP, AB, UP అని చూసాం కదా. సో అలాగే వినియోగంలో కూడా కొన్ని ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వినియోగంలో ఏమేం కనిపిస్తాయి అంటే ఓవరాల్గా కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విశ్లేషణ ఒకటి కనిపిస్తుంది. కార్యకారక సంబంధాలను స్థాపించడం అనేది కనిపిస్తుందండి. సో కార్యకారక సంబంధం అంటే ఏంటండి? కారణానికి ఫలితానికి మధ్య గల సంబంధమే కార్యకారక సంబంధం. ఓకే, సో ఆ సంబంధాన్ని స్థాపించడం అని క్వశ్చన్లో కనిపించిన, లేదంటే కారణాలు తెలుపుట అని కనిపించిన, లేదంటే సామాన్యీకరించడం అని కనిపించిన, పరికల్పనలు చేయడం అని కనిపించిన, పరికల్పనలు ధృవీకరించడం, ప్రాగుప్తీకరించడం, ఓకే, దత్తాంశాలను బట్టి నిర్ణయాలను చేయడం, ప్రయోగ విధానాన్ని ఎన్నుకొనడం. ఇక్కడ చూడండి పాయింట్. ఇక్కడ P అంటే ఏం చెప్పానండి? ప్రయోగ పరికరాలని ఎన్నుకొనుట అని చెప్పా. సో ఇక్కడ ప్రయోగ విధానాన్ని ఎన్నుకోవడం. 2 పాయింట్స్ కన్ఫ్యూజ్ అవుతాయి చూడండి. క్వశ్చన్లో ప్రయోగ పరికరాలని ఎన్నుకొనుట అని అంటే అది అవగాహన అవుతుంది. క్వశ్చన్లో ప్రయోగ విధానాన్ని ఎన్నుకొనడం అనిస్తే అది వినియోగం అవుతుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్, ఫలితాలను తెలుపుట. ఫలితాలను తెలుపుట కూడా వినియోగమే, ఇందాక చెప్పాను కదా. ఓకే, ఇంకోటి నూతన పద్ధతులను ఎన్నుకొనుట. ఓకే, ఇది కూడా వినియోగం కిందకి వస్తుంది. సో ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి వినియోగం అనేది ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి షార్ట్కట్ కీస్. సో ఇవి ప్రతి ఒక్కరి దగ్గర అవైలబుల్గానే ఉంటాయి కదా. సో కంపల్సరీ షార్ట్కట్ కీ పాయింట్ చూసుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ బిట్, విద్యార్థి I = PTR/100ను P = 100I/TRను రాయగలుగుతున్నాడు. సో దీని ద్వారా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం ఏంటి? ఇది ప్రీవియస్ టెట్ బిట్ అండి. ఓకే, జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ వింటే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి అవగాహన అండి. ఓకే, ఎందుకు అవగాహన అవుతుంది? ఇందాక నేను చెప్పాను కదా, సరైన సూత్రాన్ని ఎన్నుకోవడం కావచ్చు, సహాయక సూత్రాలను రాయడం కావచ్చు, సూత్రంలో విలువలను ప్రతిక్షేపించడం కావచ్చు, ఫలితాన్ని అంచనా వేయడం కావచ్చు, ఫలితాలను సరిచూడడం కావచ్చు, ఇవన్నీ కూడా అవగాహన కిందకే వస్తాయని చెప్పాను. జస్ట్ ఫలితాన్ని తెలిపితే అది వినియోగం. సో ఆ ఫలితాన్ని అంచనా వేసిన, విలువల్ని ప్రతిక్షేపించిన, సహాయక సూత్రాన్ని రాసిన, అది అవగాహన కిందకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, I = PTR/100ను ఇక్కడ P = 100I/TRగా రాశాడు. అంటే సహాయక సూత్రాన్ని రాశాడు కదండి. చూడండి, సహాయక సూత్రాన్ని రాయడం అనేది ఏమవుతుంది? అవగాహన అవుతుంది. ఓకే, అందుకే చెప్పాయి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ బిట్, విద్యార్థి ఒక భిన్నానికి అనేక విధాలుగా సమాన భిన్నాలను రాయవచ్చు అని సామాన్యీకరణ చేశాడు. అయినా ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం ఏంటి? చెప్పండి. కీ పాయింట్ ఉంది చూడండి, సామాన్యీకరణ చేశాడు. సో సామాన్యీకరణ చేయడం అనేది దేని కిందకి వస్తుందండి? వినియోగం కిందకి వస్తుంది. చెప్పాను కదా, సామాన్యీకరణ చేయడం, పరికల్పనలు చేయడం, ప్రాగుప్తీకరించడం, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? వినియోగం కిందకి వస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి వినియోగం. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని నిర్ధారణ చేశాడు విద్యార్థి. అతనిలో
ఈ లక్ష్యాన్ని సూచించవచ్చు. చెప్పండి, జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం ఏమవుతుందండి? సో వినియోగం అవుతుంది. ఎందుకు అవుతుంది వినియోగం? కిరణజన్య సంయోగక్రియకి కాంతి అవసరం అని చెప్పేసి ఫైనల్గా తెలిపిండు, అంటే ఫలితాన్నిగా తెలిపిండు. ఫలితంగా ఏం తెలిపిండు? కాంతి అవసరం అని తెలిపిండు. సో ఇలా ఫలితాన్ని తెలిపితే ఏమవుతుంది? వినియోగం అవుతుంది. ఓకే, నెక్స్ట్, వస్తువుల యొక్క సున్నితత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి గాజు వస్తువులను చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అతనిలో నెరవేరిన లక్ష్యం ఏంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. చెప్పండి, ఏం చేసిండు? గాజు వస్తువులను చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నాడు. సో హస్తలాగమే కదా పట్టుకోవడం అంటే. సో దీని నైపుణ్యం కిందకే వస్తుంది కదండి. సో ఆన్సర్ వచ్చేసి నైపుణ్యం. నెక్స్ట్ బిట్, రెడ్ క్రాస్ నిర్వహించే రక్తదాన శిబిరంలో ఏ అనే విద్యార్థి పాల్గొన్నాడు. బి అనే విద్యార్థి ఏ విద్యార్థికి సహకరించినట్లయితే ఏబీలలో నెరవేరిన లక్ష్యాలు వరుసగా. ఓకే, అభిరుచి, అభినందన, అభిరుచి, వైఖరి, వైఖరి, అభినందన, అభినందన, ఆసక్తి. చూడండి, ఒక రెడ్ క్రాస్ రక్తదాన శిబిరంలో ఏ అనే విద్యార్థి పాల్గొన్నాడండి. సో ఒక రక్తదాన శిబిరంలో ఏ అనే విద్యార్థి పాల్గొన్నాడు అంటే సో అతనికి ఎంతో కొంత ఇష్టం ఉంటేనే పాల్గొంటాడు. లేదంటే ఎందుకు పాల్గొంటాడు? ఇష్టం ఉంది కాబట్టి పాల్గొన్నాడు. సో అలా ఇష్టం ఉంది కాబట్టే పాల్గొన్నాడు కాబట్టి అభిరుచి అనేది మనకి అవుతుంది. అవునా? అభినందన అంటే అప్రిషియేషన్ చేయడం. సో అది కాదు కదా, తీసేయచ్చు. వైఖరి అవుతుందా? కాదు కదా, తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, బి అనే విద్యార్థి ఏం చేసిండంటే ఈ ఏ అనే విద్యార్థికి సహాయం చేసిండు. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి హెల్ప్ చేసిండు అంటే అది అతనిలో ఉన్న మంచి గుణమే కదా. సో అలా మంచి గుణాలను, మంచి లక్షణాలను తెలిపేది ఏమవుతుందండి? వైఖరి అవుతుంది. అవునా? సో ఆన్సర్ వచ్చేసి బి. ఒక వ్యక్తి తన ఇష్టంతో పాల్గొంటే అది అభిరుచి అవుతుంది. ఆ వ్యక్తిలో ఉన్న మంచి అలవాట్లను గురించి తెలిపేది వైఖరి అవుతుంది. సో ఈయన హెల్ప్ చేసిండు అంటే అతనిలో ఉన్న మంచి గుణం తెలుపుతుంది కదా. సో ఇది వైఖరి అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో అవగాహన లక్ష్యానికి సంబంధించినది ఏది? చెప్పండి. అవగాహన అంటే ఏం చెప్పాను? V5 SP AB UP కదా. సో సంబంధించినది అన్నాడు. సో దీంట్లో లేనిది ఏది అని అడిగాడు, అంతే. ఇది గుర్తుపెట్టుకుంటే చేసేస్తాం కదండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, విచక్షణ చేయడం. ఎస్, కరెక్టే కదండి. V5 ఉంటుంది కదా విచక్షణ చేయడం అనేది. వివరించడం, వర్ణించడం, విచక్షణ చేయడం, వర్గీకరించడం, వ్యాఖ్యానించడం ఉంటుంది కదా. సో విచక్షణ చేయడం అవగాహన లక్ష్యం కిందికి వస్తుంది. నెక్స్ట్, కార్యకారక సంబంధాలను స్థాపించడం. ఇది రాదండి, ఇది వినియోగం కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి, ఇక్కడ కార్యకారక సంబంధాలకి ఏమైనా కనబడుతుందా మనకి? ఇందులో లేదు. సో ఇది కాదు. నెక్స్ట్, పోల్చడం. చూడండి, పి పోలికలు, భేదాలను తెలపడం అని చెప్పాను కదా. సో ఇది అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఉదాహరణలను తెలపడం. చూడండి, యు అంటే ఎగ్జాంపుల్స్, ఉదాహరణలను తెలపడం. ఎస్ అవుతుంది కదా. నెక్స్ట్, సామాన్యీకరించడం. ఎస్ అంటే ఇక్కడ ఏం చెప్పాను? సంబంధాలను గుర్తించడం అని చెప్పాను. సామాన్యీకరించడం అనేది వినియోగం కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో కానిది వచ్చేసి బిఈ మాత్రమే కాదు. సో 2 అనేది మనకు ఆన్సర్. ఓకే, అందుకే చెప్పా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ పెట్టు, 2 భిన్నాలను గుణించగా వచ్చిన ఫలితాన్ని విద్యార్థి సరిచూశాడు. ఇది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఏం చేసిండు? 2 భిన్నాలను గుణించిండు, దాని యొక్క ఫలితాన్ని సరిచూసిండు అంతే. ఓకే, ఆ ఫలితం మొత్తం తెలిపితే అది వినియోగం అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ జస్ట్ సరిచూశాడు అంటే అది అవగాహన అవుతుంది. అంతే కదా. ఫలితాన్ని సరిచూసిన అవగాహనే, ఫలితాన్ని అంచనా వేసిన అవగాహనే. అదే ఫలితాన్ని తెలిపితే మాత్రం వినియోగం అవుతుంది. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనంను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. ఇది ఈ లక్ష్యాన్ని స్పష్టీకరిస్తుంది. చెప్పండి. సజాతి భిన్నాల నిర్వచనాన్ని జస్ట్ గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటే అక్కడ నిర్వచనం ఉంది, దాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు అంటే అక్కడ ఉన్నదాన్నే కదా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. ఏమైనా అడిషనల్గా యాడ్ చేస్తున్నాడా? లేదు కదా. ఇలా ఉన్నది ఉన్నట్టుగా జ్ఞప్తికి తెచ్చుకుంటే అది జ్ఞానమే అవుతుంది కదండి. సో జ్ఞానం అనేది ఆన్సర్. ఓకే, జస్ట్ కాన్సెప్ట్ చూసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ బిట్టు, ఒక విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫాను, చక్రవాత, వర్షానికి ఉదాహరణను పేర్కొన్నాడు. ఇందులో సాధించబడిన లక్ష్యం చెప్పండి. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఏం చేశాడు? ఇదంతా చూసుకోకండి. కీ పాయింట్ ఏంటి?
ఉదాహరణల్ని పేర్కొన్నాడు. చెప్పండి. ఇందాక చెప్పాను కదా V5SP ABUP. ఓకే, యూపీ అంటే యు అంటే ఉదాహరణలను తెలపడం. సో ఉదాహరణలను పేర్కొన్నాడు అంటే ఇది అవగాహన అవుతుంది కదా. సో అవగాహన అనేది ఆన్సర్. ఓకే, జస్ట్ కీ పాయింట్స్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు దీంట్లో. నెక్స్ట్ బిట్. విద్యార్థి దినపత్రికలు వాతావరణ శాఖ ప్రచురించిన ఉపగ్రహ ఛాయాచిత్రమును చూచి వాతావరణం గురించి వ్యాఖ్యానించాడు. ఓకే, చెప్పండి. వ్యాఖ్యానించడం అనేది దేని కిందికి వస్తుందండి? చెప్పాను కదా వ్యాఖ్యానించడం అనేది అవగాహన కిందికి వస్తుంది. అవునా? V5లో కనబడుతుంది వ్యాఖ్యానించడం. సో అవగాహన కిందికి వస్తుంది. నెక్స్ట్ 28 చూడండి. విద్యార్థి తన చుట్టూ ఉన్న పేదవారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడం అనేది. చెప్పండి. పేదవారు ఉన్నారు, వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటున్నాడు. అంటే అతను అర్థం చేసుకుంటున్నాడు అంటే అతనిలో ఉన్న మంచి లక్షణం కదా. సో ఇలా అతనిలో ఉన్న మంచి లక్షణాన్ని తెలిపేది ఏమవుతుంది? వైఖరి అవుతుంది. అవునా? అభిరుచి అంటే తెలుసు కదా, ఇంట్రెస్ట్, ఆసక్తి. సో అది కాదు కదా. నెక్స్ట్ ప్రశంసనీయత అంటే అప్రిషియేషన్ చేయడం. అలా ఉందా? లేదు. నైపుణ్యం అంటే ఇందులో నైపుణ్యం ఏమైనా కనబడుతుందా? కనిపించట్లేదు. సో వైఖరి అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థి భౌగోళికంగా ప్రత్యేకతలు కలిగిన హిమాలయాలు, నీలగిరి కొండలు, తారెడారి వంటి ప్రాంతాలను ఆసక్తితో సందర్శించను. సో ఇక్కడ హిమాలయాలను, నీలగిరి కొండలను, తారెడారిని ఆసక్తితో సందర్శించాడు అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సందర్శించాడు. అంతే కదా. అంటే అతనికి అభిరుచి ఉంది కాబట్టి సందర్శించాడు. అంతే కదా. సో అభిరుచి అనేది ఆన్సర్. నెక్స్ట్. మ్యాపుల ఆధారంగా చేసుకొని ప్రయాణం చేయడం అనేది. సో ఇక్కడ ఏంటి? మ్యాప్ను మొత్తం పరిశీలించిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని ప్రయాణం చేస్తుండు. సో అలా మొత్తం పరిశీలించిన తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రయాణం చేయడం అనేది వినియోగం కిందికి వస్తుందండి. ఓకే, వినియోగం అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్. సమన్వయీకరణ అనే సూత్రం ఆధారంగా ఈ రంగంలోని లక్ష్యాలని అమర్చడం జరిగింది. చెప్పండి. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, పైవన్నీ. సమన్వయీకరణ సూత్రం అనేది దేంట్లో కనిపిస్తుందండి? మానసిక చలనాత్మక రంగంలో కనిపిస్తుంది. ఓకే, జ్ఞానాత్మక రంగంలో మరి ఏ సూత్రం ఆధారంగా లక్ష్యాలను అమర్చారు అంటే సరళత నుండి క్లిష్టత అండి. ఓకే, సరళత నుండి క్లిష్టత అనే అంశం ఆధారంగా జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను అమరుస్తారు. భావావేశ రంగంలో అంతర్వృద్ధి అండి. ఓకే, ఈ అంతర్వృద్ధి ఆధారంగా అమర్చుతారు. ఓకే, మానసిక చలనాత్మక రంగం అయితే సమన్వయీకరణ. గుర్తుపెట్టుకోండి పాయింట్స్. ఇక్కడ నుంచి వచ్చే బిట్స్ల నుంచే ఎక్కువ మట్టుకు బిట్స్ ఫ్రేమ్ అవుతాయి. చూడండి. జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది? చాలాసార్లు వీటి నుంచి బిట్ ఫ్రేమ్ అయింది. సో జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయండి చెప్పండి. ఇందాకే చెప్పాను కదా, జ్ఞానం ఉంటుంది, అవగాహన ఉంటుంది. సో అందరికీ తెలిసినవే వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఉంటాయి. అవునా? సో దానికి చెందంది ఏంటి అని అడిగాడు. చూడండి. వినియోగం, ఎస్ వినియోగం ఉంది కదా, వినియోగం ఉంటుంది. నెక్స్ట్ మూల్యాంకనం లాస్ట్లో ఉంటుంది కదా, మూల్యాంకనం. నెక్స్ట్ విలువ కట్టడం అనేది ఉందా ఇందులో? లేదు కదా. ఇది విశ్లేషణ, విలువ కట్టడం కాదు కదా, తీసేయచ్చు. నెక్స్ట్ అవగాహన, ఎస్ ఉంది కదా, అవగాహన అనేది అవుతుంది. మరి విలువ కట్టడం దేంట్లోకి వస్తుందండి? భావావేశ రంగంలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించనిది ఏది? ఓకే, చెప్పండి. భావావేశ రంగంలో ఏం కనబడతాయి మనకు? గ్రహించడం, నెక్స్ట్ ప్రతిస్పందించడం, నెక్స్ట్ విలువ కట్టడం, నెక్స్ట్ వ్యవస్థాపనం, నెక్స్ట్ శీలస్థాపనం. అవునా? సో ఇప్పుడు చూడండి. ప్రతిస్పందించడం, ఎస్ ప్రతిస్పందించడం భావావేశ రంగమే. వ్యవస్థాపనం భావావేశ రంగమే. నెక్స్ట్ విశ్లేషణ అవుతుందా? కాదు కదండి. విశ్లేషణ దేని కిందికి వస్తుంది? జ్ఞానాత్మక రంగం కిందికి వస్తుంది. ఓకే, గ్రహించడం, ఎస్ ఫస్టే ఉంది కదా, గ్రహించడం. సో కానిది వచ్చేసి విశ్లేషణ. చూడండి ఇట్లాగే ఫ్రేమ్ అవుతుంది బిట్టు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్టు. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది. చెప్పండి. మానసిక చలనాత్మక రంగంలో ఏం కనబడతాయి? అనుకరణ, నెక్స్ట్ హస్తలాఘవం, నెక్స్ట్ సునిశ్చితత్వం, రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ సమన్వయం, నెక్స్ట్ సహజీకరణ అనేది కనిపిస్తుంది. దీన్నే స్వాభావీకరణ అని కూడా పిలుస్తారు. చూడండి. శీలస్థాపనం అవుతుందా? అవ్వదు కదండి. శీలస్థాపనం దేని కిందికి వెళ్ళిపోతుంది?
ఇందాకే చెప్పాను కదా, భావావేశ రంగం కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సునిశ్చితత్వం ఎస్, అనుకరణ ఫస్ట్ ఏ ఎస్, స్వాభావీకరణం సహజీకరణం స్వాభావీకరణం. ఓకే, సో కానిది వచ్చేసి ఏ. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్. జ్ఞానాత్మక రంగంలో అత్యంత సులభమైనది మూల్యాంకనం. కరెక్టా అండి? చెప్పండి. ఇందాక అందుకే చెప్పా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి అని. జ్ఞానాత్మక రంగంలో ఫస్ట్ ఏం కనిపిస్తుంది? జ్ఞానం కనిపిస్తుంది. లాస్ట్ ఏం కనిపిస్తుంది అండి? మూల్యాంకనం కనిపిస్తుంది. అవునా? ఇందాకే రాశాను కాబట్టి అన్నీ రాయట్లేదు. సో ఫస్ట్ జ్ఞానం కనిపిస్తుంది, లాస్ట్ మూల్యాంకనం కనిపిస్తుంది. ఓకే, ఇందులో అత్యంత సులభమైనది ఏది అంటే జ్ఞానం అండి. ఓకే, ఈ జ్ఞానం అనేది అత్యంత సులభమైనది, ప్రాథమికమైనది అని చెప్పొచ్చు. ఓకే, మరి మూల్యాంకనం అనేది ఇది అత్యంత కఠినమైనది, అత్యంత క్లిష్టమైనది, అత్యంత చివరిది అని చెప్పొచ్చు. మరి మూల్యాంకనం ఏమని చెప్పొచ్చు? అత్యంత కఠినమైనది, అత్యంత క్లిష్టమైనది అని చెప్పొచ్చు. ఓకే, సో చూడండి, అత్యంత సులభమైనది ఏది? ఇప్పుడు జ్ఞానం. బట్ మూల్యాంకనం ఇచ్చాడు కదా, తీసేయచ్చు. మూల్యాంకనం ఏమవుతుంది? అత్యంత కఠినమైనది అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, భావావేశ రంగంలో అత్యంత క్లిష్టమైనది శీలస్థాపన. భావావేశ రంగంలో ఫస్ట్ ఏముంటుందండి? గ్రహించడం ఉంటుంది. లాస్ట్ ఏముంటుందండి? శీలస్థాపనం ఉంటుంది. అవునా? చూడండి, భావావేశ రంగంలో అత్యంత ప్రాథమికమైనది సులువైనది అంటే గ్రహించడం అవుతుంది. అత్యంత క్లిష్టమైనది అంటే శీలస్థాపన అవుతుంది. అవునా? సో అడిగింది ఏంటి? క్లిష్టమైనదే కదా, సో శీలస్థాపన కరెక్ట్. నెక్స్ట్ చూడండి, మానసిక చలనాత్మక రంగంలో అత్యంత సులభమైనది సమన్వయం అంటాం. మానసిక చలనాత్మక రంగంలో ఫస్ట్ కనబడేది అనుకరణ, లాస్ట్ కనబడేది సహజీకరణ కనిపిస్తుంది. ఓకే, అంటే అత్యంత సులభమైనది పైన ఉందే కదా, సో ఏంది? అనుకరణ కావాలి. సో మానసిక చలనాత్మక రంగంలో అత్యంత సులభమైనది సమన్వయం అని ఇచ్చారు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, జ్ఞానాత్మక రంగంలో అత్యంత సులభమైనది జ్ఞానమే కదా, ఎస్, సో ఇది కరెక్ట్. సో సరైంది బీడీ అనేది కరెక్ట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఏంది లాస్ట్ ఏంది ఇలాగే ఫ్రేమ్ అవుతుంది. అత్యంత ప్రాథమికమైంది ఏంది, అత్యంత క్లిష్టమైంది ఏంది అని అడుగుతాడు, చూసుకోండి. సైకాలజీలో కూడా టచ్ అవుతుంది, సో ఇక్కడ నేర్చుకుంటే అక్కడ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలోని బోధనా లక్ష్యం చెప్పండి. చెప్పాను కదా, మానసిక చలనాత్మక రంగంలో ఒకటే ఒక బోధన లక్ష్యం ఉందని చెప్పా. ఏంటది? నైపుణ్యం. ఓకే, ఆల్రెడీ వచ్చాయి కాబట్టి నేను అంత టైం కేటాయించట్లేదు. జ్ఞానాత్మక రంగంలోని విశ్లేషణ సంశ్లేషణ అనే విద్యా లక్ష్యాలు భావావేశ రంగంలోని ఏ విద్యా లక్ష్యంలో ఇమిడి ఉన్నాయి? గ్రహించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. చెప్పండి. జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ సంశ్లేషణ కనిపిస్తాయి కదా, అవి భావావేశ రంగంలో ఈ విద్యా లక్ష్యంలో ఇమిడి ఉన్నాయని చెప్పాడు. సో భావావేశ రంగంలో మనకి ఏమేమి కనిపిస్తాయండి ఒక్కసారి చెప్పండి. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, నెక్స్ట్ వ్యవస్థాపనం, నెక్స్ట్ శీలస్థాపనం కనిపిస్తాయి కదా. గ్రహించడంలో మనకు కనబడేది ఏకాగ్రత అనేది కనిపిస్తుంది. సో ఏకాగ్రత ఉంటేనే కదా గ్రహిస్తాం, అలా గుర్తుపెట్టుకోండి. ప్రతిస్పందించడంలో ఏ దానికైనా ప్రతిస్పందిస్తున్నామంటే ఆసక్తి ఉంటేనే ప్రతిస్పందిస్తాం. నెక్స్ట్ విలువ కట్టడంలో వైఖరి, విలువలు, అభినందన అనేవి కనిపిస్తాయి. వ్యవస్థాపనంలో విశ్లేషణ, సంశ్లేషణ అనేవి కనిపిస్తాయి. ఓకే, శీలస్థాపనంలో సర్దుబాటు అనేది కనిపిస్తుంది. ఓకే, చూడండి, విశ్లేషణ సంశ్లేషణ అనేవి దేంట్లో కనిపిస్తున్నాయి? వ్యవస్థాపనంలో కనిపిస్తున్నాయి. సో ఆన్సర్ వచ్చేసి వ్యవస్థాపనం అనేది ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, విశ్లేషణ సంశ్లేషణ అనేది వ్యవస్థాపనంలో కనిపిస్తాయి. ప్రీవియస్ స్టెట్లో ఇది అడిగాడు. సర్దుబాటు అనేది దేంట్లో కనబడుతుంది అని అడిగారు, శీలస్థాపనంలో కనిపిస్తుంది. ఓకే, ప్రీవియస్ స్టెట్ పెట్టింది సర్దుబాటు అనేది ఎందులో కనబడుతుంది అని అడిగాడు, శీలస్థాపనం. నెక్స్ట్ పెట్టు, భావావేశ రంగంలోని బోధనా లక్ష్యాలు చెప్పండి. భావావేశ రంగంలో ఆసక్తి, వైఖరి, అభినందన ఈ మూడు కూడా బోధనా లక్ష్యాలండి, గుర్తుపెట్టుకోండి. ఈ మూడు బోధనా లక్ష్యాలు. ఓకే, మానసిక చలనాత్మక రంగంలో బోధనా లక్ష్యం ఒకటే, నైపుణ్యం. అదే జ్ఞానాత్మక రంగంలో అయితే బోధనా లక్ష్యాలు 3 ఉంటాయి. అవునా? జ్ఞానం ఒకటి, అవగాహన ఒకటి, వినియోగం ఒకటి. భావావేశ రంగంలో 3, ఆసక్తి, వైఖరి, అభినందన. ఓకే, గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలో టాపిక్ ఎంతో కొంత ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. అందులో ఉన్న ప్రతి టాపిక్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎందుకంటే
నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ల నుండి ప్రీవియస్లో కూడా బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి కాబట్టి అదే విధంగా బిట్ ఫ్రేమ్ చేసి చెప్పాను. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.